అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్స్ 2025 సెషన్ 2 అంటే ఏప్రిల్ 3 షిఫ్ట్ 1 పూర్తయింది. ఈ షిఫ్ట్లో పేపర్ ఎట్లా ఉంది అన్న దాని మీద అనేక రకాల అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ఓవరాల్గా చూస్తే నిన్నటి 2 పేపర్లు అంటే ఏప్రిల్ 2 నాటి 2 పేపర్లు, అదేవిధంగా జనవరి సెషన్లో ఇచ్చినటువంటి పేపర్లు అన్ని పేపర్లతో పోలిస్తే ఈరోజు పేపర్ మంచి స్కోరింగ్ చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటి అంచనా వినిపిస్తోంది. ఎందుకని అంటే వాస్తవంగా నిన్నటి పేపర్లో కెమిస్ట్రీ కాసింత మోడరేట్ టు డిఫికల్ట్గా ఉంటే ఈరోజు అందుకు భిన్నంగా కనిపించింది. సో కెమిస్ట్రీ మోడరేట్ టు డిఫికల్ట్గా ఉన్న దాని నుంచి ఇప్పుడు ఈజీ టు మోడరేట్గా కనిపించడంతో కెమిస్ట్రీ కూడా ఈజీగా రావడంతో చాలామంది స్టూడెంట్స్ మంచి స్కోర్ చేసేదానికి ఆస్కారం ఏర్పడింది. దాంతో ఈరోజు పేపర్ ఎట్లా ఉంది అంటే ఓవరాల్గా చూస్తే మోడరేట్గా చెప్పొచ్చు. కానీ ఇందులో మ్యాథ్స్ కాసింత లెందీగా ఉన్నప్పటికీ కూడా దాదాపు 15 to 20 క్వశ్చన్స్కు ఆన్సర్ చేసేదానికి తగ్గట్టుగా టైం ఉంటుంది. ఎందుకంటే నిన్నటితో పోలిస్తే కెమిస్ట్రీ పేపర్ కాసింత ఈజీ టు మోడరేట్ ఉంది కాబట్టి కెమిస్ట్రీకి నిన్న చాలా ఎక్కువ టైం వెచ్చించాల్సినటువంటి స్టూడెంట్స్ ఈరోజు అందుకు భిన్నంగా ఎక్కువ టైంని మ్యాథ్స్కి పెట్టడానికి ఆస్కారం దొరికింది. దాంతో 15 క్వశ్చన్స్ అయితే సులువుగా అందరూ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. దాదాపుగా 20 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అంటే ఏప్రిల్ సెషన్ ఏప్రిల్ 3 నాటి షిఫ్ట్ 1 పేపర్ మోడరేట్గా చెప్పొచ్చు, కానీ ఎక్కువ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కూడా 99% రావాలంటే కనీసంగా 220 అరౌండ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది అనేటువంటి అంచనా చాలామంది వేస్తున్నారు. అయితే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ మూడు కూడా దాదాపుగా ఒకటే రకంగా దాదాపు ఒకటే రేంజ్లో ఉండడంతో ఎక్కువ మంది దాదాపు స్కోరు ఎక్కువ చేయొచ్చు. కాబట్టి ఈరోజు పేపర్ని బట్టి 100% స్కోర్ కోసం 300 మార్క్స్ కూడా తెచ్చుకునేదానికి అవకాశం ఈరోజు ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అయితే బాగా డెడ్ ఈజీ పేపర్ కాకపోయినప్పటికీ కూడా ఇది మోడరేట్ టు ఈజీ అనేటువంటి పేపర్ కావడంతో ఖచ్చితంగా 300 స్కోరు ఈరోజు పేపర్లో చేసేదానికి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అదే సమయంలో 99% రావాలంటే మాత్రం 220 అరౌండ్ స్కోర్ ఉండాల్సిందే అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇక ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ 3 పేపర్లు కూడా ఈజీ టు మోడరేట్ అనేటువంటి లెవెల్లోనే ఉండడంతో దాదాపుగా మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్కి క్వాలిఫై కావాలంటే మాత్రం ఖచ్చితంగా 140 అరౌండ్ మార్క్స్ ఉండాల్సిందే అనేటువంటి అభిప్రాయం కూడా ఈరోజు షిఫ్ట్లో ఉన్నటువంటి పేపర్ని బట్టి కనిపిస్తుంది. మరి మీరు ఎంత స్కోర్ చేయగలరు, మీ పొజిషన్ ఏంటి అనేది మీరు అంచనా వేసుకోండి. అయితే నిన్నటితో పోలిస్తే కెమిస్ట్రీ ఈరోజు భిన్నంగా ఇంకా చెప్పాలంటే ఈజీగా వచ్చింది కాబట్టి తక్కువ టైంతోనే కెమిస్ట్రీ పేపర్ పూర్తి చేసే దానికోసం అవకాశం దొరికింది. నెక్స్ట్ సెషన్స్లో కూడా ఇదే రీతిలో ఉంటుందని ఈ మాదిరిగానే ఉంటుందని మనం చెప్పలేం. నిన్న బాగా టఫ్గా కెమిస్ట్రీ ఇచ్చారు కాబట్టి ఈ సెషన్ అంతా అట్లానే ఉంటుందా, జనవరి సెషన్లో మ్యాథ్స్ని ఏ రీతినైతే లెందీగా మొత్తం సెషన్ అంతా ఇచ్చారు కాబట్టి ఏప్రిల్ సెషన్లో కెమిస్ట్రీని ఆ రీతిలో ఎక్కువ టైం వెచ్చించే దానికోసం ఉంటుందా అనేటువంటి అంచనా కొందరు వేశారు. దానికి భిన్నంగా ఈరోజు కెమిస్ట్రీ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్లో ఎట్లా ఉంటుంది అనేటువంటి అంచనాకి ఇప్పుడే రావాల్సిన అవసరం లేకుండా మీరు అన్ని పేపర్లకి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. దాదాపుగా అన్నీ మోడరేట్గా ఉంటాయి అనేటువంటి అంచనాతోనే ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ టఫ్గా వచ్చినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈజీగా మాత్రం ఉండే అవకాశం అయితే లేదు. ఈరోజు పేపర్ కూడా మోడరేట్గా ఉంది కాబట్టి మంచి స్కోర్ చేసేదానికోసం అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మందే దాదాపు 200 అరౌండ్ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 99% మీద గురి పెడితే మాత్రం 220 అరౌండ్ స్కోరు ఉండాలి. ఇది ఈరోజు పేపర్ సంబంధించినటువంటి వివరణ. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.